మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి మేడం. సో మేడం, మెడిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్గా ఇది నేను చేయగలుగుతానా అన్న క్వశ్చన్ అండ్ చేసేటప్పుడు థాట్స్, వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అన్నదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ అసలు మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా, దాని గురించి ఫోకస్డ్గా చేయలేకపోతూ ఉంటారు. మెడిటేషన్ వైపు ఫోకస్డ్గా ఎలా చేయొచ్చు అంటారు మేడం? అసలు మెడిటేషన్ అంటే ఏమనుకుంటున్నారు? ప్రశాంతంగా కూర్చోవాలి, కూర్చుంటే మన సమస్య మనకు క్లియర్ అయిపోతుంది, మన థాట్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. రోజు మొత్తం మీద ఒక 60,000 థాట్స్ వస్తున్నాయి మనకి. ఎన్ని థాట్స్ని కంట్రోల్ చేస్తారు? వచ్చే ఒక్క థాట్ని ఇది నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలా కంట్రోల్ చేయాలి అని ఇంకొక ఆలోచన, ఈ ఆలోచనకి ఇంకొక ఆలోచన. ఇలాగే ఏంటంటే థాట్స్ని కంట్రోల్ చేయాలి అనేటటువంటి భావనే తప్ప మెడిటేషన్ చెయ్యాలి అని అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది రావాలి. అసలు నీ మనసు ఎలా ఉంది, ఏ విధమైనటువంటి ఆలోచనలను మీద ధ్యాస పెడుతుంది, ఎటువంటి ఆలోచనలు నీకు ఉండాలి, ఎటువంటి ఆలోచనను నేను ఫోకస్ చేయగలను, ఎటువంటి ఆలోచన విధానం ద్వారా నేను ముందుకు నడవగలను అనే దాని మీద మనకంటూ ఒక స్పష్టత ఉండాలి. అంటే నీ గురించి నువ్వు తెలుసుకోగలగాలి. అది అంతే తప్ప ప్రతి ఆలోచన వస్తుంది, ఆలోచన నేను కంట్రోల్ చేయాలి, ఆలోచనలు నేను కంట్రోల్ ఆలోచన కంట్రోల్ చేసుకోవాలంటే అది ఎంత ఇబ్బందికరం. మనిషి చాలా సంఘర్షణ పడుతూ ఉంటాడు. అమ్మో ఇది కంట్రోల్ చేయాలని ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. లెట్ ద థాట్స్ని రానివ్వండి, అలాగా మీరు ఫోకస్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే అక్కడ వస్తున్నటువంటి ఆ థాట్ని మీరు ఫోకస్ చేస్తూ ఉంటారో ఇంకొక థాట్ బయలుదేరిపోతుంది. ఓకే, అది ఆ వచ్చేదానిని మీరు కనీసం దాని వైపు చూడకుండా, దాని వైపు ఆలోచన మళ్లించకుండా మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడు, శ్వాసనే గమనించుకుంటూ కూర్చున్నప్పుడు, లేదా శ్వాస ప్రయాణించేటటువంటి ఆ మార్గాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు థాట్స్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది. మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, మన పక్కనే కూర్చున్నారు, వాళ్ళు మనం పట్టించుకోలేదు, వాళ్ళు మనల్ని ఏదో విధంగా మాట్లాడించాలని చూసినా మనం పట్టించుకోలేదు, మనం డిస్టర్బ్ అవ్వట్లేదు. ఎందుకంటే మన పనిలో మనం నిమగ్నమై ఉన్నాం. మన పని ఏంటి? ఇక్కడ మన గురించి మనం చూసుకోవాలి, మన శ్వాస ఎలా వెళ్తుంది, మనం ఎలా ఉన్నాము, నా మనసు ఎటువంటి నియమాలను పాటిస్తుంది అని మనల్ని మనం అనుకుంటూ ఉన్నప్పుడు పక్కవాడి యొక్క థాట్స్ మనల్ని డిస్టర్బ్ చేయవు. అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మాట్లాడటం లేదు, వీళ్ళు మన మీద ఫోకస్ చేయట్లేదు, సో మనం ఎందుకు మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఆలోచన వస్తుంది. కామ్గా సైడ్ అయిపోతారు కూడా. మనం ఎప్పుడైతే ఏంటండి అని మనం పలకరించినప్పుడు కానీ, మీరు ఏమనుకుంటున్నారండి అని మనం అనుకున్నప్పుడు కానీ మాట సంఘర్షణ పెరుగుతుంది. దాంట్లో థాట్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనేటటువంటి ఒక థాట్స్, ఒక ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే మనం ఎప్పుడైతే మౌనం అనేది పాటిస్తూ ఉంటామో, మనల్ని లోపలికి మనం అంటే నేనేంటి, అసలు నేను ఏం చేస్తున్నాను, నా ప్రవర్తన విధానం ఎలా ఉంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ఎలా ప్రవర్తిస్తే నేను ఈరోజు హ్యాపీగా ఉంటున్నాను అని, అంటే ప్రతి థాట్ నీలోంచి ఉద్భవించినటువంటి ప్రతి థాట్ యొక్క రెప్లికానే నీ యొక్క లైఫ్ అవుతుంది. అక్కడ నువ్వు మంచిగా ఆలోచిస్తే లైఫ్ మంచిగా ఉంటుంది, నువ్వు బాధతో ఆలోచిస్తే బాధగానే ఉంటుంది. సో ఈ థాట్స్ అన్నిటినీ కూడా వచ్చే థాట్స్ నువ్వు కట్టుదిట్టం చేయక్కర్లేదు. నీ లోపల ఉన్న నీ అంతరాత్మలోకి నువ్వు ప్రయాణించుకుంటూ ఉంటేనే అక్కడ నీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, థాట్స్ని నువ్వు డైల్యూట్ చేసేటటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. అంతే తప్ప అందరూ ఏంటంటే మెడిటేషన్లో కూర్చుంటే థాట్స్ నెవర్ బీ, వాటిని ఎప్పుడు కూడా నేను కంట్రోల్ చేసేస్తాను అని చెప్పొద్దు, ఎవరు చెయ్యలేము కూడా. కానీ దాన్ని డైల్యూట్ చేసుకునే మార్గం మాత్రం ఉంది. అంటే నువ్వు నీ గురించి నువ్వు ఫోకస్ చేసుకుంటూ కూర్చుంటే, అంటే నువ్వు చేసినటువంటి ఈరోజు నువ్వు ఒక విషయం మీద బాధపడుతున్నావు, దాన్ని ఎందుకు బాధపడుతున్నావు, దాని గురించి అసలు నువ్వు చేసినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటక్కడ? నీ అంతరాత్మను నువ్వే క్వశ్చన్ చేయి. దీనికి మనకు ఒక గురువు అవసరం లేదు, మనమే గురువులం. మనమే మన ఆలోచన, మన ప్రవర్తన విధానమే మనల్ని నడిపించేటటువంటిది. కాబట్టి ఏంటంటే నిన్ను నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుంటూ ఉంటే థాట్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. చాలామంది ఏమనుకుంటారంటే మెడిటేషన్లో కూర్చుంటే సొల్యూషన్ వస్తుంది. నువ్వు ఎప్పుడు నీ థాట్స్ డైల్యూట్ చేసినప్పుడు
నిన్ను నువ్వు పూర్తిగా రియలైజేషన్ చేసుకుని నీ ప్రతి ఆలోచన నీ నుంచి ఉద్భవించింది, నీ ప్రతి ప్రవర్తన నీ నుంచి ఉద్భవించింది, నువ్వు చేసే ప్రతి కార్యకలాపం కూడా నువ్వు సృష్టించుకున్నదే. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావంటే నీ థాట్స్ హ్యాపీగా రిలీజ్ చేసుకున్నావు. నువ్వు బాధపడుతున్నావు అంటే నీ అంతరాత్మలో నీ సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు వేసుకున్నటువంటి సీడ్స్ యొక్క వచ్చినటువంటివి అవన్నీ. ఆ థాట్స్ అన్నీ, ఆ థాట్స్ కూడా మనకి ఎలా వస్తున్నాయంటే ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో మనం వేసినటువంటి సీడ్స్. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా వేసాం కాబట్టి అవి వస్తూ ఉంటాయి, మొలక వస్తూనే ఉంటుంది, అది వస్తుండే. మనం అలాంటివి వేయకుండా ఉంటే థాట్స్ రావు కదా. సరికానటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయంటే నువ్వు ఎప్పుడైతే అలాంటి సీడ్స్ వేస్తున్నావో అప్పుడే వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే మెయిన్గా మౌనం వహించటం, నిన్ను నువ్వు గమనించుకోవడం, ఇవి చేసినట్లయితే మెడిటేషన్ చక్కగా కుదురుతుందండి. అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను కూర్చున్నా మెడిటేషన్ చేసేస్తున్నా, నేను 2 months చేసా 3 months చేసా, 2 months చేసావా 3 months చేసావా అని కాదు. నువ్వు కూర్చున్న 5 minutes నీ గురించి నువ్వు ఆలోచించావా, నీ అంతరాత్మలోకి నువ్వు ప్రయాణించావా, నీ అంతరాత్మలోకి నిన్ను నువ్వు ప్రయాణించుకోగలిగినట్లయితే దాన్ని మెడిటేషన్ అని. ఏదో నేను కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నాను, పూర్తిగా నేను గమనించేస్తున్నాను, పూర్తిగా నేను ఆలోచించేస్తున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు నా థాట్స్ నా కంట్రోల్లో ఉన్నాయంటే కాదు. నా గురించి నేను తెలుసుకుని నా థాట్స్ నేను డైల్యూట్ చేసుకోగలిగాను అనే రోజున మనిషి ప్రవర్తన విధానం మారుతుంది, మనిషి యొక్క ఆలోచన విధానం మారుతుంది, తను మాట్లాడే మాట కానీ ప్రవర్తించే విధానం కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అందుకే మెడిటేషన్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎంత వ్యత్యాసం అంటే అసలు మనం ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనమాట వాళ్ళని. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ థింగ్ టు డూ, ఇట్ హ్యాస్ టు బి హ్యాపెండ్. జరగాలి, మనకు మనం రియలైజేషన్ అనేది జరగాలి. అలా జరిగినప్పుడు వచ్చిందే మెడిటేషన్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే బ్రహ్మముహూర్తంలోని ఎంత కాన్సన్ట్రేటెడ్గా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటాము, మిగిలిన లైఫ్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటటువంటి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే మనం చేసే ప్రతి మెడిటేషన్ కూడా కాన్సన్ట్రేషన్గా మనల్ని మనం గమనించుకోగలగాలి. మన థాట్స్ మనకి డైల్యూట్ అవ్వాలి అని అంటే నిన్ను నువ్వు గమనించుకో, నువ్వు ఎలాంటి థాట్స్ ఇస్తున్నావు అసలు, నీ థాట్ నీ యొక్క యాటిట్యూడ్ అన్నీ కూడా గమనించుకో. నువ్వు ఈరోజు ఒక మాట మాట్లాడితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం మాట్లాడిన విధానం కానీ ప్రవర్తించే విధానం కానీ ఒక్కసారి నైట్ అనలైజ్ చేసుకుంటే మన తప్పులు మనకే తెలుస్తాయి. నెక్స్ట్ డే మళ్ళీ అది జరగకుండా మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం. అదేండి అలా ప్రవర్తించినట్టయితే మనిషికి చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో మేడం, మరి చాలా మంది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మెడిటేషన్ చేయాలి అండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్ గురించి నేను మెడిటేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏమైనా సెషన్స్ ఉండే అవకాశం ఉందంటారు మేడం? మనకి ఇవాళతోని మెడిటేషన్ క్లాస్ ఒకటి కంప్లీట్ అయిందండి, రేపటి నుంచి ఒకటి ఉందన్నమాట. అయితే ఈసారి మెడిటేషన్లో మాత్రం కొంతమంది ఏంటంటే లెగుస్తున్నాం కానీ నిద్ర వచ్చేస్తుందండి, కూర్చొని చేయలేకపోతున్నాము అనేటటువంటి కొన్ని సౌండ్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఈసారి మెడిటేషన్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ రోజు వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి 5 minutes ఓంకారం చాంట్ చేయాలి. అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం కోసం, ఒక దాని మీద ఫోకస్ చేయడం కోసం. సో అలాగే ఏంటంటే వీక్లో 4 or 5 days ఈవినింగ్ ఆఫ్టర్ 6 ఒక లింక్ ఫార్వర్డ్ చేసి 108 times హోపోనోపోనో టెక్నిక్ నేను చాంట్ చేస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు చాంట్ చేసుకోవాలి మనీ గురించి. సో అంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద మనీ బ్లాకేజెస్ అనమాట దీనికి. అలాగే ఎవ్రీ సండే గ్రాటిట్యూడ్ డే ప్లస్ చక్ర క్లీనింగ్. ప్రతి చక్ర 6 days ఉంటుంది మనకి. ఎవ్రీ సండేకి ఒక చక్ర అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ చక్రాన్ని క్లీన్ చేసుకోవడం, ఆ చక్రం మీద ఉన్నటువంటి అంటే ఆ క్యారెక్టర్స్ని మనము బూస్టప్ చేయడము, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడము, 1 day ఫర్ ఫర్గివ్నెస్ అంటే కర్మాస్ని డైల్యూట్ చేసుకోవడానికి. సో దీస్ టైం ఈ మెడిటేషన్లో మాత్రం ఈ బ్యాచ్కి మాత్రం ఇది స్పెషల్ ఆఫర్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు వచ్చేదంతా ధనుర్మాసము. సో ధనుర్మాసంలో మనం ఎంత బాగా విష్ణుకి చేసిన విశ్వాత్మకు మనం చేసినా కూడా అంత మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇష్టమైన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.